జగన్ సర్కార్ హయాంలో ఇసుక తవ్వకాలకు సంబంధించినటువంటి దాని మీదన ఏదైతే సుప్రీంకోర్టు దాకా వెళ్ళడం, ఫస్ట్ ఎన్జీటీకి వెళ్ళడం, ఎన్జీటీ తర్వాతన అది హైకోర్టులో అప్పీల్ చేయడం ప్రభుత్వం, ఆ తర్వాత సుప్రీంకోర్టుకి వెళ్ళడం. సుప్రీంకోర్టు ఏమో ఇసుక అక్రమ తవ్వకాలు జరిగినాయా లేదా అంటే ఆ మధ్యన ఉన్నటువంటి గనుల అధికారులు అబ్బెబ్బే అదేం లేదు అని చెప్పి అందరు కలెక్టర్ల చేత నివేదికలు ఇవ్వడం జరిగింది. ప్రభుత్వం మారింది. ఇప్పుడు కీలకమైన అడుగులు ఇసుక తవ్వకాలకు సంబంధించి సుప్రీంకోర్టుకి తప్పు జరిగింది అని రాసివ్వబోతున్నారు. కాంట్రాక్టర్ ఉల్లంఘించిన మాట వాస్తవమేనని రాసివ్వబోతున్నారు. సుప్రీంకోర్టులో అఫిడవిట్ దాఖలు చేయబోతున్నారు. కేసీ ప్రతిమ ఇన్ఫ్రాల మీద గనుల శాఖ అధికారులు పోలీసులకు ఫిర్యాదులు చేసి 20 కేసులు నమోదు చేయించారు. వివరాలనే అఫిడవిట్ రూపంలో బుధవారం సుప్రీంకోర్టుకి అందజేస్తున్నారు. ఆగస్టు 2న ఈ కేసు విచారణకు రాబోతోంది. గతేడాది మార్చి 23 నుంచి రాష్ట్రంలో ఇసుక తవ్వకాలు ఆపేయాలని ఎన్జీటీ ఆదేశిస్తే ఇప్పుడు ఆ తవ్వకాలు జరిగిపోతున్నాయి యథేచ్ఛగా. సుప్రీంకోర్టులో ఆ పిటిషన్ వేయడం ద్వారా ఇది ఓకే అంటే ఇప్పుడు ఆ 2 సంస్థలకి పెనాల్టీలు వేస్తుంది సుప్రీంకోర్టు. అప్పుడు వాళ్ళని దెబ్బ కొట్టచ్చు అన్నటువంటిది. తద్వారా వాళ్ళని దెబ్బ కొట్టడం అంటే అది జగన్ బెనామీ సంస్థలని నమ్ముతున్నారు కాబట్టి చంద్రబాబు గారు దెబ్బ కొట్టేటటువంటి ఎత్తుగడ వేశారు.